జగన్నాథ స్వరూపమైన సభకి నమస్కారం. ఇప్పుడు మనం పూరిలో రెండో భాగానికి వెళ్ళాం. అదే శంఖక్షేత్ర పరిక్రమ. అది మొదలు పెడదాం. ఆ శంఖక్షేత్రం అంటే ఆ మ్యాప్, రెండో మ్యాప్ ఓపెన్ చేయి. ఇవి మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తా, కానీ చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి, చూడకపోతే చూడాల్సినవి. నాకు వివరంగా చెప్పాలి అని మనసు లాగేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఆ మ్యాప్లో చూస్తే మొట్టమొదట మీరు ఇక్కడ స్టార్ట్ అని ఒకటి రాసింది కదా, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి పరిక్రమ. ఏం మీకు చెప్పాను, బటమంగళ మీలో వెళ్ళొచ్చారా మార్గాదేవి. చాలా మంది ఆ రోజే ఆటోలు కట్టుకుని వెళ్ళారు కదా, ఆవిడే మొట్టమొదటి పాయింట్ మార్గాదేవి. ఇంతకీ దీన్ని శంఖక్షేత్ర పరిక్రమ అని ఎందుకన్నారు? మనం ఏదైనా సరే కొంచెం సైన్స్తో లింక్ చేద్దాం. సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళం కదా, అలా చేయకుండా గుడ్డిగా నమ్మేస్తే ఎలాగా. దాంతో పురాణంలో ఇది శంఖక్షేత్రం అని చెప్పారు. చెప్పి శంఖక్షేత్రానికి నాభి ఏమిటి? జగన్నాథుడు ఆలయం కదా. అంటే ఎవరైనా ఏమంటారు, జగన్నాథుడు అంటారు. కాదు, శంఖక్షేత్రానికి నాభి జగన్నాథుడు ఆలయం కరెక్టే. నాభి స్థానం ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి, రోహిణీ కుండం. జగన్నాథ క్షేత్రం శంఖం అయితే దానికి నాభి స్థానం రోహిణీ కుండం, జగన్నాథ స్వామి కాదు. ఆ రోహిణీ కుండానికి అందుకే అంత ప్రత్యేకత నీళ్ళకి. అది ఆ శంఖానికి నాభి అనమాట. ఇంతకీ క్షేత్రం దక్షిణావృత శంఖంలా ఉంది. దక్షిణావృత శంఖం తెలుసా మీలో చాలా మందికి? అంటే ఇలా ఎడం చేత్తో పట్టుకునేందుకు కుదురుతుంది. ఆ శంఖం చాలా విశేషం. కుడి చేత్తో పట్టుకునేవి మామూలు శంఖాలు, ఎడం చేత్తో పట్టుకుని ఇలా ఉండేలా ఉండేదాన్ని దక్షిణావృత శంఖం అంటారు. అది చాలా అపురూపం, చాలా కాస్ట్లీ. అది సముద్రంలోంచి 1,00,000 శంఖాలు కొట్టుకొస్తే ఒక దక్షిణావృత శంఖం ఉంటుందేమో అందులో. కానీ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వాటికి డూప్లికేట్లు ఫ్యాక్టరీల్లో తయారు చేసేస్తున్నారు. అదేదో మార్బుల్ పౌడర్ అని ఉంటుంటారు. దాంతో దక్షిణావృత శంఖాలు చేసేసి అమ్మడం మాత్రం, అమ్మో ఇది దక్షిణావృత శంఖం అండి, ఇది ₹1,00,000, ఈ చిన్న దక్షిణావృత శంఖం ఇది 10,000 అండి, ఇలా అమ్మేస్తున్నారు. అవన్నీ డూప్లికేట్సే. మీకు ఆ శంఖం చూస్తే తెలిసిపోతుంది న్యాచురల్గా ఉందా డూప్లికేటా. కానీ దాన్ని పూజలో పెట్టుకుంటే ధ్యానం చాలా బాగా కుదురుతుంది. ఎప్పుడైనా జీవితంలో దొరికితే న్యాచురల్ది ఎవరైనా ఇస్తే తెచ్చిపెట్టుకోండి, అంతేకాని కొని మోసపోకండి. అందుకే పూరీ క్షేత్రం దక్షిణావృత శంఖం ఆకారంలో ఉంది. పురాణ కాలంలో అది చెప్పారు. మరి అయితే ఇప్పుడు ఉందా అంటే, ఇప్పుడు మనం చాలా వరకు చెడగొట్టేసాం అన్నీ, కట్టేసి బ్రిడ్జిలో అవన్నీ. కానీ ఇప్పటికీ ఉంది, జాగ్రత్తగా చూడండి. ఇది గూగుల్ మ్యాప్ పూరికి. మీరు చూస్తే కనుక ఒకవైపు అంతా సముద్రం ఉంది, ఇటుపక్క అంతా. అటుపక్క నీలం రంగులో తెల్ల రంగులో కనిపిస్తుంది నది, ప్రాచీ నది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇవన్నీ కొంచెం సైంటిఫిక్ టాపిక్స్, ఓపిక పట్టండి, ఎందుకంటే ఇది కూడా తెలుసుకోవాలి, రేపు పిల్లలు అడిగితే చెప్పాలి కదా. చూడండి, ఇది ఈ సముద్రం నుంచి ఇలాగా పైకి ఇలా ఒకటి వచ్చింది చూసారా, అక్కడి నుంచి మళ్ళీ అలా ఉండి చివరి ఒక కాడలా ఉంది. ఇదన్నీ జాగ్రత్తగా ఈ శంఖానికి ఇంపోజ్ చేసుకుంటే శంఖక్షేత్రం ఎందుకన్నారు అర్థం. ఇదే పూరిలో మనం చెప్పే ఆలయాలన్నీ ఉన్న ప్రదేశం, దాదాపు శంఖంలో ఉంది. చూడండి, మీరు గూగుల్ మ్యాప్స్ చూస్తే ఇదిగో చివర కాడ ఉంది చూడండి, అలాగనే అలా పొట్టు ఉంది ఇక్కడికి, ఇక్కడ ఇలా ఉంది. ఇవన్నీ తర్వాత కట్టారేమో తెలియదు, దొరికి నది ఏమైనా ఉంటే. మొత్తానికి ఈ కాలంలో కూడా, పురాణ కాలంలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పింది, ఇప్పటికి కూడా దాదాపుగా శంఖం ఆకారంలోనే ఉంది పురీక్షేత్రం. ఇప్పుడు ఈ శంఖక్షేత్రానికి పరిక్రమ చేద్దాం మనం. మొట్టమొదటిది బటమంగళాదేవి, మీరు అందరూ చూసేసారు కదా అమ్మవారి గురించి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది అలంచండి అని అమ్మవారు, మీ మ్యాప్లో నెంబర్ 2 ఉంది అమ్మవారు. ఆ అమ్మవారిని బటమంగళ నుంచి వచ్చేటప్పుడు చూడటానికి కుదిరింది ఎవరికైనా? దారిలో కనిపిస్తారు అమ్మవారు. చూసారు, సంతోషం. పెద్ద ఆలయం ఉండే అమ్మవారు కూడా కనిపిస్తారు, చాలా శక్తివంతమైన అమ్మవారు. విమలాదేవి స్వరూపానికి బయట ఉన్న స్వరూపం అంటారు అనమాట. ఇక్కడ అష్టచండులు ఉన్నారు ఈ పూరీ క్షేత్రంలో. అందులో అందరికన్నా శక్తివంతమైనది ఆలంచండి అమ్మవారు. ఆ నవకళేబరం అప్పుడు ఆ వుడ్ని అక్కడికి తీసుకొచ్చి ఒక విచిత్రమైన ప్రక్రియ చేస్తారు, సీక్రెట్. దానివల్ల దారు ఎప్పుడు కూడా విరిగిపోదు. ఆ దారు విరిగిపోతే మళ్ళీ దొరకదు కదా, అది ఎప్పుడు విరక్కండా ఉండేలాగా ఒక ప్రక్రియ చేస్తారు నవకళేబరానికి. అది అలంచండి అమ్మవారు. ఇంకా మూడోది అఠారనాళ అని ఒక బ్రిడ్జ్ మీకు చెప్పాను, మనం మీరు చూసే ఉంటారు. చూసారా ఈ బ్రిడ్జ్? మీకు మీరు మా బటమంగళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పూరికి వస్తూ ఉంటే మీకు కుడి చేతి వైపు బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఎడం చేతి వైపు గరుత్మంతుడు కనిపిస్తారు. ఇవన్నీ కొత్తగా పెట్టింది, బ్రిడ్జ్ కూడా కొత్త కట్టిందే. ఇది అఠారనాళ అంటారనమాట. ఏమిటిది అంటే, భానుదేవుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన 1264లో పూరిని పరిపాలించాడు. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాట. అప్పుడు పూరిలో కరువు వచ్చింది భయంకరంగా. వచ్చేసరికి ఆయన, అయ్యో నా బిడ్డలందరూ అల్లాడిపోతున్నారని ఏడ్చేసి పస్తులు ఉండేవాట. పాపం నా ప్రజలకి ఆహారం లేదని. చివరికి ఎవరో ఒక మహనీయుడు, ఇక్కడ ఈ నది ఉంది, ప్రాచీ నది, అక్కడికి వెళ్ళి ఒక పూజను ఒక యజ్ఞం చేస్తే కనుక వర్షాలు పడతాయి అని చెప్తే, సరే పదని చెప్పి పరివారం అందరినీ తీసుకుని వెళ్ళాడు. కుటుంబాన్ని, ఆయనకి 18 మంది పిల్లలు తీసుకువెళ్తే, తీరా యజ్ఞం అంతా అయిపోయాక మీ కోరిక కోరుకోండి పూర్ణాహుతి అయ్యాక అంటే, గట్టిగా తల్లి
నా బిడ్డలందరూ అల్లాడిపోతున్నారు లక్షల మంది, వాళ్ళకి అన్నం కావాలి, నువ్వు వర్షాలు కురిపించి కరువు తీర్పించు అని ప్రార్థించట. వెంటనే అశరీరవాణి ఇది నిజంగా వీళ్ళందరూ నీ బిడ్డలేనా అని అడిగింది. అంటే అవును నా బిడ్డలే. అంటే అయితే నీకు 18 మంది కొడుకులు ఉన్నారు కదా, ఆ 18ని ఇక్కడ బలిదానం ఇవ్వు, అప్పుడు వీళ్ళందరికీ ఆహారం ఇస్తాను. రాజు ఇంకేం సంశయించలేట, వాళ్ళ కొడుకులు అక్కడ ఉన్నారు, ఖడ్గం తీసి అందరినీ బలిచ్చేసేట. ఇవ్వగానే వర్షం కురిసి మళ్ళీ అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళందరూ బతికొచ్చారు. అలా 18 మందిని బలిదానం ఇచ్చాడు కాబట్టి అఠారనాళ అనే పేరు వచ్చింది. అది అలా ప్రతి దానికి పూరిలో రహస్యం ఉంటుంది. ఇంకొక కారణం ఏమిటంటే ఈ మధ్య దానికి గుర్తుగా మీరు చూస్తే కనుక ఈ బ్రిడ్జికి ఇక్కడ ఇలా ఇవి ఉన్నాయి చూడండి, టన్నెల్స్, అవి 18 ఉన్నాయి. ఆ 18 మంది పిల్లలకి గుర్తుగా 18 కట్టారు అనమాట. అందుకే అఠారనాళ అని పిలుస్తారు. దాని వెనకాల ఇంతటి కథ ఉంది. ఇక్కడే మీకు మొట్టమొదటి రోజు గురువు గారు చెప్పారు, నేను ప్రవచనానికి వచ్చినప్పుడు సామవేదం వారు, ఒక చైతన్య మహాప్రభు ఒక చోటకు వచ్చాక ధ్వజం కనిపిస్తే పరిగెత్తుకు వెళ్ళిపోయాడు, ఆయన పాదముద్రలు పడ్డాయి. ఆ పాదముద్రలు ఇదిగో ఈ మందిరంలో ఇప్పటికీ ఉంది. ఈ మందిరం చాలా తక్కువ సేపు తెరుస్తారు అంతే, కానీ ఇక్కడ ఉన్న ఈ కిటికీలోంచి చూడొచ్చు లోపల ఉన్న పాదముద్రలు. ఇవి ఆయన నిజం ముద్రలు కాదు, దాని కింద ఉన్నాయి. దానిపైన ఇప్పుడు ఒక రేకు లాంటిది కట్టి దానిపైన పాదముద్రలు పెట్టారు అనమాట. దాని కింద చైతన్య మహాప్రభు పాదాలు ఉన్నాయి. అలా చైతన్య మహాప్రభు వల్ల పునీతమైన ప్రదేశాలు పూరిలో చాలా ఉన్నాయి చూడవలసినవి. ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడు అవతారం చైతన్య మహాప్రభు. అందుకని మీరు కుదిరినప్పుడు అవి కూడా చూద్దురు. ఇంకా 4వది ఇంద్రజుమ్న పుష్కరిణి. వెళ్ళారా ఎవరైనా అక్కడికి? చాలా సంతోషం. కొంతమంది ఈ పూరిలో ఆ 6 తీర్థాలు మాత్రం వదులుకోకండి. సముద్రంలో 2ను, క్షేత్రాల్లో 4 ఉన్నాయి, అవి మాత్రం అస్సలు వదలకండి, తప్పకుండా చూడాలి. అందులో ఇంద్రజుమ్న పుష్కరిణి ఒకటి. ఈ ఇంద్రజుమ్న పుష్కరిణి ఎలా వచ్చిందండి? ఇదిగో ఇదే ఆ పుష్కరిణి. చాలా విచిత్రమైన సంఘటన. ఇంద్రజుమ్న మహారాజుకి స్వామి ఆ దారువు కింద కనిపించడం, ఆ కథ అంతా చెప్పాను కదా మీకు. అప్పుడు మహారాజు ఆలయం కట్టిస్తూ దాంతోపాటు సహస్ర అశ్వమేధ యాగాలు చేయించాడు. సహస్ర అశ్వమేధ యాగాలు చేయించినప్పుడు దానం ఇవ్వడానికి లక్షల గోవుల్ని తెచ్చాట, బ్రాహ్మణులకి దానం ఇవ్వడానికి. ఆ గోవులన్నిటిని తీసుకువెళ్ళి అక్కడ పెట్టాడు. పెడితే వాటి గిట్టలతో ఆ ప్రదేశం అంతా అలా అయిపోయింది. ఆ తర్వాత వాటి మూత్రంతో, ఈయన దానం ఇచ్చేటప్పుడు ఇచ్చిన జలంతో అది మొత్తం నిండిపోయే ఒక సరోవరం. అయితే జగన్నాథ స్వామి గోవులంతా తిరిగిన ప్రదేశము ఇది ఇంద్రజుమ్న పుష్కరిణి అయ్యి నీ పేరుతోను, ఇక్కడ ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి ఇంక అంతకన్నా ఫలితం ఎక్కడా ఉండదు అని స్వామి వరమిచ్చాడు. అది ఇంద్రజుమ్న పుష్కరిణి. అది గుండీచా ఆలయానికి వెళ్ళి ఉంటారు మీలో కొంతమంది. సరిగ్గా గుండీచాకి వెనకాల ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. ఆ గుండీచా దగ్గర జరిగింది ఈ సంఘటన. అందుకని పుష్కరిణికి ఒకటి తప్పకుండా వెళ్ళండి, ఇంద్రజుమ్న పుష్కరిణి. ఇక్కడ ఏమిటంటే మీరు నీళ్లు తీసుకుని 3 సార్లు మీ పితృదేవతల్ని తలుచుకుని వదిలితే వాళ్ళకి అక్షయమైన లోకాలు వస్తాయి. అసలు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు కొంతమంది, ఆ చేయకపోయినా నీళ్లు తీసుకుని పితరుల్ని తలుచుకోండి. పితృదేవతలకి సంబంధించిన ఏమైనా ప్యాకేజీలు ఉంటే అవి ఎప్పుడు మన పిల్లల పట్ల తగులుతాయి. పిల్లలు వృద్ధులకు రావట్లేదండి, వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదండి, వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదండి, తెలివితేటలు సరిగ్గా లేవండి, ఆటిజం ఉందండి, ఇవన్నీ పితృదేవతల పట్టు ఉంటే జరుగుతాయి. పితృదేవతలకి మనం ఏమి చేయగలిగితే అవన్నీ చేయాలి. ఇక్కడ ఇంద్రజుమ్న పుష్కరిణిలో 3 సార్లు నీళ్లు తీసుకెళ్ళి వదిలితే కనుక పితృదేవతలకి అంతా క్లియర్ అయిపోతుంది అని చెప్పారు పురాణంలో. అందుకని ఇదొకటి. ఇక్కడ ఇంద్రజుమ్న పుష్కరిణి దగ్గరే ఒక పరమేశ్వరుడు ఆలయం ఉంది. నేను పంచ పరమేశ్వరులు ఉన్నారని చెప్పాను కదా, అందులో ఇదిగో ఒక ఆలయం ఇక్కడ ఉంటుంది, పరమేశ్వరుడు. ఆయన ఎవరు అంటే ఇదిగో ఆయన పేరు నీలకంఠేశ్వరుడు అని. ఇదిగో కింద ఉన్న స్వామి. నేను మీకు చెప్పాను కదా ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క పాండవుల పేరులో ఉంటుంది అని. ఈ కింద ఉన్న ఆయన సహదేవుడి పేరుతో ఉన్న ఆలయం. అంటే సహదేవుడు ప్రతిష్ఠించింది కాదు, సహదేవుడు అక్కడ తపస్సు చేశాడు. ఆయన్ని నీలకంఠేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఇంద్రజుమ్న ఆలయం, ఈ ఇంద్రజుమ్న పుష్కరిణి మెట్ల మీదే ఉన్నాడు ఆయన. అందుకని తప్పకుండా ఆయన దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఒక పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మీరు ఈ మెట్లు దిగుతూ ఉంటే మీకు ఇక్కడ కుడి చేతి పక్క ఉంటుంది చిన్న ఆలయం. నేను మీకు ఒకటి చెప్పా, నీలమాధవుడు తన స్వస్వరూపంతో పూరిలో 2 చోట్ల ఉన్నాడు. ఆ కమలం మీద అమ్మవారు కూడా ఉన్నట్టు. ఆ అమ్మవారు కూడా ఉన్నది ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కుడి చేతి వైపు ఒక గూట్లో ఉన్నాడు. మనం సామాన్యంగా ఆంజనేయ స్వామి చూసి వచ్చేస్తాం. మీరు లోపలికి వెళ్ళి ఆ గర్భాలయంలోకి వాళ్ళని అడిగి ఒకసారి కుడి చేతి వైపు గూట్లో చూడండి. చూస్తే మీకు అక్కడ నీలమాధవుడు మూర్తి కనిపిస్తుంది. ఆయన చేతిలో పద్మంలో లక్ష్మీదేవి కూడా ఉన్నది. అదొక్కటే చోటు ఉంది పూరిలో. శ్రీక్షేత్రంలో ఉన్న దాంట్లో లక్ష్మీదేవి మూర్తి పోయింది ఎలాగో, ఇక్కడ మాత్రం ఉంది, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఇది ఇంద్రజుమ్న పుష్కరిణి. ఈ మ్యాప్లో 3వది శంఖక్షేత్రం మ్యాప్లో. ఇంకా మీ శంఖక్షేత్రంలో 5వది నీలకంఠేశ్వర ఆలయం. ఇప్పుడే చెప్పాను కదా,
ఈ ఆలయం దగ్గర ఒక నమ్మకం ఉంది. ఏమిటంటే ఎవరికైనా ఏలినాటి శని దోషాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ స్వామికి శమీపత్రాన్ని సమర్పిస్తే, అంటే జమ్మి ఆకులు అంటాం. అది తీసుకెళ్ళి స్వామికి సమర్పిస్తే ఆ దోషం వెంటనే పోతుంది అని పురాణంలో చెప్పారు. శనికి సంబంధించినవి ఎవరికైనా దోషాలుంటే. అవి అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటారు. వాళ్ళకి తెలీదక్కడ. అప్పుడప్పుడు అమ్మరు. మీకు ఒకవేళ వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కడైనా దొరికితే కనుక శమీపత్రాలని కొనుక్కొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకోండి. ఎస్పెషల్లీ శని దోషాలు ఉన్నవాళ్ళు తీసుకొని లోపలికి వెళ్ళాక స్వామికి సమర్పించండి. శివలింగానికి సమర్పిస్తే ఆ దోషం పోతుంది. అది ఇంద్రచుమ్న పుష్కరిణి దగ్గర ఉన్న నీలకంఠేశ్వర సహదేవుడికి సంబంధించిన ఆలయంలో విశేషం అది. పంచముఖ ఆంజనేయ స్వామి. ఇంకా మీ మ్యాప్‌లో 6వ ప్రదేశాన్ని సిద్ధ మహావీర్ అని పిలుస్తారు. ఈ హనుమంతుడి దగ్గరే తులసీదాస్ గారు కొంతకాలం ఉంటే చివరికి ఆయనకి ప్రత్యక్షమై రామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి చూడు ఇప్పుడు నేను కనిపిస్తా అన్నారు. అది ఈ ప్రదేశం అన్నమాట. చాలా చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామి, అసలు మామూలు ఆయన కాదు. అసలు మీరు ఆంజనేయ స్వామిని చూస్తేనే ఆయన ఒక మండపంలో ఉంటాడు. ఆయన చుట్టూ సుగ్రీవుడు, జాంబవంతుడు, వాలి, అంగదుడు అలాంటి అష్టమల్లుల మూర్తులు చెక్కున్నాయి. చాలా అపురూపమైన విగ్రహం, అసలు ఇలాంటిది ఎక్కడ కనిపించదు. అలాగే ఈ ఆలయానికి ఎదురుగా కొలంది, అందులో నీటికి కూడా ఔషధి గుణాలు ఉన్నాయి అని ఆ స్థానికులు చెప్తూ ఉంటారు. అందుకని ఈ ఆలయానికి ఒకటి తప్పకుండా వెళ్ళండి, అసలు మిస్ అవ్వకండి. ఇంకా 7వది అన్నిటికన్నా ముఖ్యమైన ఆంజనేయ స్వామి ఆలయం పూరిలో. ఆయననే దరియా మహావీర్ హనుమాన్ అని పిలుస్తారు. దరియా అంటే సముద్రం అంట. అందుకని సముద్రానికి దగ్గరగా ఉన్న హనుమాన్ అనమాట. ఈ హనుమాన్ గురించి ఒక విచిత్రమైన సంఘటన చాలా మంది చెప్తారు. అసలు నేను దాని పేపర్ కటింగ్స్ అవి ఉన్నాయంటే సంపాదిద్దామని ఎంతో తిరిగాను, కానీ నాకు దొరకల. ఎవరి దగ్గరైనా ఉంటే తప్పకుండా పంపండి, ఛానల్లో పెడదాం. ఇంతకీ ఏమిటంటే, ఈ ఆంజనేయ స్వామి ఒకసారి పూరి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పూరి జగన్నాథుడు, కాదు హనుమాన్ నువ్వు ఇక్కడే ఉండాలి, ఉండి నువ్వు ఈ క్షేత్రాన్ని సముద్రం బారిన పడకుండా రక్షిస్తూ ఉండాలి అని చెప్పి జగన్నాథ స్వామి ఆంజనేయ స్వామి కాళ్ళకి బేడీలు వేసేసేట. అలాగే ఈయనకి లడ్డూలు ఇచ్చట తినమని, తింటూ ఇక్కడే ఉండు అని చెప్పి సముద్రం ఒడ్డున. విచిత్రంగా చూస్తే విగ్రహానికి ఇప్పటికీ పాదాలకి బేడీలు ఉంటాయి, అలాగే చేతిలో ఒక లడ్డూ ఉంటుందన్నమాట. అది ఎవరైనా చెక్కుండొచ్చు, లేకపోతే వెలిసి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మరి నిజంగా పూరి జగన్నాథుడు ఇలా అడిగాడండి. సాక్ష్యం ఏమిటి అంటే ఇప్పుడు చెప్తా, ఒక అద్భుతమైన విషయం. అసలు 1999 ప్రాంతంలో ఎప్పుడో ఒరిస్సాలో ఒక భయంకరమైన తుఫాన్ వచ్చింది, సైక్లోన్. మీలో చాలామందికి తెలుసు. అప్పుడు సముద్రం పొంగడం అవన్నీ జరిగాయి. హెక్టార్ల నేల పాడైపోయింది, నీటితో నిండిపోయింది. అలాగే దాదాపు కొన్ని వేల మంది ప్రజలు చనిపోయారు. కానీ విచిత్రం ఏమిటంటే అదే సముద్రం వచ్చి కొట్టుంటే ఈ ఆలయం పాడైపోయి ఉండేది. చాలా విచిత్రంగా సముద్రపు అలలు కేవలం ఈ దరియా మహావీర్ హనుమాన్ ఆలయం వరకే వచ్చేట. ఈ ఆలయాన్ని దాటి పూరి ఆలయం వైపుకి రాలేట. ఎంత విచిత్రం! అది మీరు స్థానికులు ఎవరిని అడిగినా ఇప్పటికీ చెప్తారు ఈ సంఘటన. అలాగే అప్పట్లో పేపర్లో ఫోటోలు కూడా వచ్చేటి. దురదృష్టం సంపాదించలేకపోయాను. కానీ ఇలాంటివి ఎవరి దగ్గరైనా ఉంటే కనుక పంపించండి. ఎందుకంటే హనుమంతుడు అంటే ఒక మనిషి కాదు, అది ఒక శక్తి. ఆ శక్తి ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. అలాగే పురాణ కథల్లో హనుమంతుడిని పూరి జగన్నాథుడు ఇలా నియమించేట అంటే ఎవడు చూసాడండి కాకమ్మ కథలో అంటారు కదా. అలాంటి వాటికి కొన్నిసార్లు ఇలాంటివి సాక్ష్యాలు దొరుకుతూ ఉంటాయి. అందుకని మీలో ఎవరికి తెలిసినా అది పంపించండి నాకు. ఇంకా తరువాత 8వది చక్రతీర్థము అంటారు. నేను మీకు మొట్టమొదటి రోజు చెప్పాను, పూరిలో ఉన్న సముద్రం అంతటిని 2 భాగాల కింద, 2 ఘాట్స్ అనుకోవచ్చు, ఊరికే సముద్ర ఘట్టాల కింద విడగొట్టారు. అందులో తూర్పునున్న భాగాన్ని చక్రతీర్థం అంటారు, పడమరనున్న భాగాన్ని స్వర్గద్వారం అంటారు. ఆ స్వర్గద్వారం గురించి మీకు తర్వాత చెప్తా. ఈ చక్రతీర్థం అనేది చాలా ముఖ్యమైనది. అసలు ఈ 2 కూడా చాలా ముఖ్యమైనది. తప్పకుండా పూరి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారైనా ఈ రెండిట్లో స్నానం చేయాలి. ఈ చక్రతీర్థం గొప్పతనం ఏమిటంటే, మొట్టమొదట పూరి జగన్నాథుడి కథ చెప్పినప్పుడు ఆయన ఒక దారువు రూపంలో సముద్రంలో కొట్టుకుని వచ్చారు అని చెప్పాను కదా స్వామి. ఆ కొట్టుకొచ్చింది ఈ తీర్థంలోనే. అది జరిగింది గోవింద ద్వాదశి అని పిలుస్తారు వాళ్ళు. పాల్గొన శుద్ధ ద్వాదశి రోజు అనమాట. అమ్మో, ఆ రోజు వేల మంది వచ్చేస్తారు అక్కడికి. అలాగనే అక్కడే చక్రనారాయణ ఆలయం అనుంది. మీరు చూస్తే కనుక ఆ ఆలయంలో దేవుడు ఉండడు, నేల మీద ఒక చక్రం ఉంటుంది అంతే విచిత్రంగా. ఆ చక్రం ఈ పరిసరాల్ని కాపాడుతూ ఉంటుంది అని చెప్తారు. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే పూరిలోనే జరుగుతాయి ఇలాంటి విచిత్రాలు. అసలు ఈ చక్రం విష్ణు చక్రం స్వామి తెచ్చి ఇక్కడ పెట్టాడు, ఆ తర్వాత శిలారూపం తీసుకుంది అంటారనమాట. అంటే ఏమిటండి సాక్ష్యం ఇలాంటి వాటికి అంటే చూడండి విచిత్రం.
పూరిలో ఒక భయంకరమైన తుఫాన్ వచ్చిందని చెప్పాను కదా! అప్పుడు పూరి ఆలయం పైన నీలచక్రం ఉంది చూడండి. అది చాలా పెద్ద చక్రం మెటాలిక్‌ది అది. అది ఆ తుఫాను గాలికి ఎగిరిపోయి వచ్చి సరిగ్గా ఈ చక్రతీర్థంలో ఈ చక్రం ఎక్కడుందో ఆ ప్రాంతంలో పడిందిట. అంటే చూసారు కదా! ఆ నీలచక్రాన్ని అట్రాక్ట్ చేసే శక్తి చక్రానికి ఉంది అంటే అక్కడ ఏదో జరుగుతోందని అర్థం గదా! అది ఆ చక్రతీర్థం అంటే. అలాగనే దానికి దగ్గరలోనే మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తే స్థానికులు ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ వరుణదేవుడి ఆలయం ఉంది. అంటే వరుణదేవుడు స్వామికి మామగారు కదా! విష్ణుమూర్తికి మామగారు సముద్రుడు అంతే కదా! అందుకని ఆయన ఆలయం మామగారి ఇల్లుందనమాట అక్కడ. విచిత్రం ఏమిటంటే మార్గశిర మాసంలో లక్ష్మీదేవి ఈ ఆలయానికొస్తుంది. ఇక్కడ ఉండిపోతారు అమ్మవారు ఉత్సవమూర్తి అనమాట. తన తండ్రి ఇంటికొచ్చి. అప్పుడు స్వామివారి ఉత్సవమూర్తి కూడా కొన్నాళ్ళయ్యేసరికి ఇక్కడికొచ్చి అమ్మవారిని తీసుకుని మళ్ళీ వెళ్తాడు. వెళ్ళేటప్పుడు మామగారి చేత బట్టలు పెట్టించుకు వెళ్తాడు. అసలు ఆ వేడుక ఎంత బావుంటుందో! ఈ పాండాలే ఒకళ్ళేమో సముద్రుడిలాగా, ఒకళ్ళు లక్ష్మీదేవిలాగా, ఒకళ్ళేమో జగన్నాథుడిలాగా రోల్ ప్లే చేస్తూ ఆ బట్టలు పెట్టటం, ఆ తంతంతా చేసి అమ్మవారిని తీసుకువెళ్ళడం చేస్తారు. చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో! ఏమి చెప్తున్నారు స్వామి నాటకాలన్నీ ఎందుకు అంటే ఏమీ లేదు. భార్యని అప్పుడప్పుడు పుట్టింటికి పంపిస్తూ ఉండు అని మనబోటి వాళ్ళకి చెప్పటం అనమాట. అప్పుడప్పుడు భార్య అడక్కపోవచ్చు. వెళ్ళిరా సరదాగా పుట్టింటికి ఓ వారం రోజులు నేను చూసుకుంటాలే పిల్లల్ని అని చెప్పి పంపించగలిగాడనుకోండి. అది నేర్పించటానికే జగన్నాథ స్వామంతట ఆయన చేస్తూ ఉంటారు. అందుకనే చక్రతీర్థానికి వెళ్ళినప్పుడు 3 విషయాలు. మొట్టమొదటి స్నానం చేయడం, రెండోది చక్రనారాయణ స్వామిని ఆ చక్రాన్ని చూడటం, మూడోది మళ్ళీ ఆ మెయిన్ రోడ్డు మీదకొచ్చి కొంచెం ముందుకు వెళ్తే ఉన్న సముద్రుడి ఆలయం చూడటం. ఈ 3 తప్పకుండా చేయండి. ఇంకా మీ మ్యాప్‌లో ఉన్న తొమ్మిదవది సోనార్ గౌరాంగ అని పిలుస్తారు. అంటే బంగారపు చైతన్య మహాప్రభు విగ్రహము అని. అది మీరు చూస్తే కనుక ఆలయంలా ఉండదు. ఒక కోటలా ఉంటుంది. అది ప్రతాపరుద్రుడి పాత కోటది. ఇప్పటికీ పూరిలో ఉందది. కోటలో ఉన్న ఆ విగ్రహాన్ని ప్రతాపరుద్రుడు చేయించారు అని చెప్తారు. దాంతో అది బంగారపు విగ్రహం కాబట్టి జనాలు విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటారు ఆ ఆలయానికి. అక్కడ యాక్చువల్‌గా చూస్తే మీరు ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. అదే అందరూ బంగారపు విగ్రహం అనుకుంటారు. కానీ కాదు. అది మామూలు పంచలోహ విగ్రహం. దాని కింద ఒక చిన్న విగ్రహం ఉంటుంది. అది బంగారపుది. అది చైతన్య మహాప్రభు విగ్రహం అంటారు. కానీ చూస్తే కనుక ఇలా వేణువు పట్టుకున్నట్టుగా ఉంటుంది. అంటే చైతన్య మహాప్రభువుకి కూడా కృష్ణుడి రూపం లాంటి ఒక స్వరూపం ఉంది కదా! అందుకని అది అయ్యుండొచ్చుది. కానీ ఆ బంగారపు విగ్రహం ఉంది. అది మాత్రం కొన్ని సార్లే బయటికి తీస్తారు. అడిగితే చూపిస్తారు. అందుకే ఈ ఆలయానికి సెక్యూరిటీ అది ఉండి ఇందులోకి కెమెరాస్‌ని వాటిని అలౌ చేయరు. జనం మాత్రం విపరీతంగా వస్తూ ఉంటారక్కడ. హిందువేతరులని ఈ ఆలయంలోకి వెళ్ళనివ్వరు. ఆ బయట వరకే వెళ్ళనిస్తారంతే. అది. ఆ తర్వాత స్వర్గద్వార్ అనే బీచ్ ఎవరైనా వెళ్లారా ఇప్పటికి? నేను చెప్పాను కదా! స్వర్గద్వారం ఒకటి, చక్రతీర్థం ఒకటి అని. ఈ సముద్ర మహానది 2 భాగాల కింద ఉంది. రెండిట్లోనూ తప్పకుండా స్నానం చేయాలి. కనీసం తల మీద నీళ్లు చల్లుకోవాలి. ఈ స్వర్గద్వారంలోనే మొట్టమొదటిసారి బ్రహ్మగారు, దేవతలు ప్రకటితమైన ప్రదేశం. అక్కడ ఇది పూరికి రుద్రభూమి. ఇక్కడ వెళ్ళిపోతే కనుక అపూర్వమైన ఫలితం అని చెప్పి అందరూ ఇక్కడికి తీసుకొచ్చి దహన సంస్కారాలు అవి చేస్తూ ఉంటారు. మీకు ఇదిగో ఇలా కనిపిస్తుంది రుద్రభూమి. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ సముద్రం ఉంది. ఇక్కడ ఉన్న ఆలయంలో శ్మశాన చండి అని అమ్మవారు చాలా పవర్ఫుల్ గాడెస్. శ్మశాన చండి ఇది సముద్రం అనమాట. ఈ సముద్రాన్నే స్వర్గద్వార సముద్రం అంటారు. ఇక్కడ కనీసం ఒకసారైనా స్నానం చేయండి, లేకపోతే తల మీద చల్లుకోండి. మీరు మళ్ళీ ఇలాంటి తీర్థాలు మాత్రం దొరకవు. నేను చెప్తున్నా, ఊరు వెళ్ళాక వాటి విలువ తెలుస్తుంది. సరే. ఆ తరువాత స్వర్గద్వారం దగ్గరే కొంచెం రోడ్డు మీదకొస్తే కనుక మీకు ఇది కనిపిస్తుంది సముద్రం దగ్గర నుంచి. ఏమిటిది? శంకరాచార్య మఠం. శంకరాచార్య పీఠం ఉంది కదా పూరిలో. ఒక తల్లి ఎవరో నన్ను అడిగారు గోవర్ధన పీఠం అని. అది. శంకరాచార్యుల వారికి అలాంటివి ఎన్ని పీఠాలు ఉన్నాయి భారతదేశంలో? 4 ఆమ్నాయ పీఠాలు. ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరైనా చెప్పండి? సంతోషం. చాలా సంతోషం. పూరి ఒకటి, బద్రీనాథ్ ఒకటి, ద్వారక ఒకటి, శృంగేరి. కంచి కాదు. 4 శృంగేరి. 4 పీఠాలున్నాయి. కంచి ఆ తర్వాత ఆయన చేత ప్రతిష్ఠింపబడిందే కానీ 4 ఆయన ఆమ్నాయ పీఠాలు. అంతే కదా! ఇప్పుడు మిమ్మల్ని ఇంకొంచెం కష్టమైన ప్రశ్న అడుగుతా. ఎవరైనా చెప్తారేమో. ఈ పూరిలో ఉన్న పీఠాన్ని పూరీ పీఠం అంటాం కదా! కాదు, గోవర్ధన పీఠం దీని పేరు. అలాగా మిగతా 3 పీఠాల పేర్లు ఎవరైనా చెప్పగలరా? బద్రీలోదేమిటి? శృంగేరిలో ఉన్నది శారదా పీఠం. సంతోషం. రెండో పేరు చెప్పారు. మా బద్రీలో ఉన్న పీఠం పేరేమిటి? బోలెడు సార్లు మీరు వాడుతూ ఉంటారు.
జ్యోతిర్మఠం అంటారు. బద్రీ జ్యోతిర్మఠం, జోషి మఠం. జోషి అనేది వాళ్ళు అరగదీశారు, జ్యోతిర్మఠం అది అసలు పేరు. జోషి మఠం అంటారు. అక్కడ పీఠాన్ని జ్యోతిర్పీఠం అంటారు. ద్వారకలో ఉన్న పీఠం పేరు అదొకటి చెప్పేస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇది గోవర్ధన పీఠం పూరిది. ద్వారకలోది కాళీపీఠం. కాళీపీఠం అని పిలుస్తారు ద్వారకలో ఉన్న పీఠాన్ని. ద్వారకలో కాళీపీఠం, ఆ పైన ఉన్నది జోషి మఠమో జ్యోతిర్మఠం ఏదో ఒకటి, 2 పేర్లు కరెక్టేనా. ఇక్కడ ఉన్నది గోవర్ధన పీఠం, శృంగేరిలో ఉన్నది శారదా పీఠం. ఈ 4 శంకరాచార్యులు. ఎందుకంటే మనకి తెలియాలి కదా అవి, మన శంకరాచార్యులు తెలియకపోతే ఎలాగా, అందుకని తెలుసుకుందాం. ఇది శంకరపీఠం, చూసి రండి తప్పకుండాను. దీని తర్వాత హరిదాస్ ఠాకూర్ సమాధి అని ఒకటి ఉంది. ఇది మీకు స్వర్గద్వారకి దగ్గర, మీ హోటల్కి కూడా చాలా దగ్గర. వెళ్ళి రండి తప్పకుండా. అసలు ఇలాంటివి మహాత్ములు తిరిగిన అద్భుతమైన ప్రదేశాలు ఈ హరిదాస్ ఠాకూర్ సమాధి. ఈయన చైతన్య మహాప్రభువుకి సమకాలీనులు, మహమ్మదీయులు. హరిదాస్ ఠాకూర్ మహమ్మదీయులు, కానీ ఆయనకి జన్మతః విపరీతమైన జగన్నాథ భక్తి. మహమ్మదీయుల కుటుంబంలో పుట్టి తులసి కోట దగ్గర కూర్చుని చేసేవాడు. ఆయన సమాధి ఇదిగో, ఈయనే హరిదాస్ ఠాకూర్ అనే మహనీయుడు. చాలా గొప్ప ఆయన. ఆయనకి చైతన్య మహాప్రభు అంతటా ఆయన నీకు నామాచార్యుడు అనే బిరుదిస్తున్నాను పో అన్నారు. నీలాంటి నామం చేసేవాడిని నేను ఎవరిని చూడలేదు, నీకు నామాచార్యుడు అనే బిరుదిస్తున్నానని చెప్పి ఆఖర్లో ఆయన మహాప్రభువుకి శిష్యుడైపోయాడు. సమకాలీనులు ఇద్దరును అయిపోయి, మహాప్రభు మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే నేను చూడలేను, నేను అంతకన్నా ముందే వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతే, చైతన్య మహాప్రభు 2 చేతులతో ఎత్తుకు తీసుకువెళ్ళి ఆయన సముద్రంలో స్నానం చేయించి సముద్రం పక్కనే తీసుకువెళ్ళి సమాధి చేశారు. ఆ సమాధే ఈ హరిదాస్ ఠాకూర్ సమాధి. ఈ బొమ్మలో చూపిస్తుంది. తప్పకుండా వెళ్ళి తీరాల్సిన ప్రదేశం. ఆయన విషయంలో ఎన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయంటే, ఆయన మహమ్మదీయుడయ్యి ఇందులోకి వచ్చాడు కదా, దాంతో మహమ్మదీయ రాజులకు కోపం వచ్చి అప్పట్లో వాళ్ళు పరిపాలించేవారు పూరిని. ఒకసారి నువ్వు హరినామం మాంతావా, కొరడాలు పెట్టి కొట్టమంటావా? మహమ్మదీయులు చాలా మంది జగన్నాథుడి భక్తులు అయిపోతున్నారు ఆయన వల్ల. అందుకే పూరిలో మీరు చూస్తే మహమ్మదీయులందరికీ జగన్నాథుడు అంటే పిచ్చి. ఈయన సాలాబేగ్ అని ఇంకో భక్తుడి వల్ల. దాంతో కొరడాలతో కొట్టమంటావా అంటే ఆయన అన్నాడు, కొరడాతో మీరు కొడితే కలిగే నొప్పి కన్నా జగన్నాథుడి నామం ఆపేస్తే కలిగే బాధ నాకు ఎక్కువ, కొట్టుకోండి అన్నాడు. దాంతో కొరడాలతో కొడుతూ 21 వీధుల్లో ఈడ్చి తీసుకొచ్చి చనిపోతే సముద్రంలో పాడేశారు. తీసుకెళ్ళి చనిపోయాడు. పాడేసేసరికి విచిత్రం ఏమిటో తెలియదు, ఒళ్ళంతా చీరుకుపోయి రక్తాలు. పాపం జనం అందరూ ఏడుపు, వాళ్ళని ఏం చేయలేక 10 నిమిషాలు అయ్యేసరికి సముద్రంలోంచి లేచుకుంటూ వచ్చేసాడు. ఏమైంది అంటే, జగన్నాథుడు వచ్చి నాకు మందు వేసాడు అన్నాడు. చూస్తే ఒంటి మీద ఏమీ లేవు. మహానుభావుడు ఎంతంత శక్తిమంతులో. ఈయన్ని చెడగొట్టడానికి ఒక వేశ్యని పంపించారు. పంపించి ఈయన చాలా అందంగా ఉండేవాట అసలు. అయ్య బాబాయ్, అనే అందాన్ని మాటల్లో చెప్పలేము. ఆ కాలం ప్రతి స్త్రీ కూడా యవ్వనవతి ఆయన వెనక్కి తిరిగి చూసేది అని రాశారు కథలో. అంత అందంగా ఉంటే ఒక వేశ్యని పంపించారు, ఎలాగైనా ఆయన్ని చెడగొట్టు దాని నుంచి అని. దాంతో అమ్మాయి చాలా మోహనాంగి, 5 నిమిషాలు ఎవరినైనా వశం చేసుకోగలదు. ఈయన దగ్గరికి వచ్చింది, కూర్చుంది. కూర్చుని ఆయన తులసి కోటని అవన్నీ శుభ్రం చేసి, స్వామి మీతో పాటు ఇక్కడ ఉంటా నేను అందట. అనేసరికి సరేనమ్మా ఉండు అన్నట్ట. పెళ్లిగా కాసేపు పోయాక, మీరు యవ్వనంలో ఉన్నారు, జీవితాన్ని వృధా చేసేసుకుంటున్నారు ఎందుకు, చక్కగా స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు కదా అంటే, ఏదోనమ్మా నా పిచ్చిన అది అన్నట్ట. అలా కాదు, నాకు కోరికను తీరుస్తారా అని. అంటే ఏమిటి నీ కోరిక అంటే, నాతో కలిసి సుఖాన్ని అనుభవించండి అంటే. ఆయన చిరునవ్వు నవ్వి, సరేనమ్మా నేను రోజు చెయ్యాలి కదా నామం, అది నా నియమము, ఈ రోజు కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది, చేసేసాక అప్పుడు మన ఇద్దరం చేద్దాం, నువ్వు ఆ బయట గుమ్మం బయట కూర్చో అన్నట్ట. అంటే సరేనా, గుమ్మం బయట కూర్చుంది. ఈయన కూర్చుని హరే కృష్ణ హరే రామ నామం చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే వెళ్తోంది ఆవిడ కురుగుపాట్లు పడుతోంది, చూసుకుంటుంది, తెల్లవారిపోతుంది. ఈ నామం తెవట్లా. తెల్లారేసరికి, అయ్యో అమ్మ మర్చిపోయాను, నీకు మాట ఇచ్చాను కదా నేను, రేపు రాత్రి తప్పకుండా రేపు వచ్చాను. సరే వచ్చింది ఆ పక్క రోజు రాత్రి. వచ్చేసరికి అక్కడ కూర్చుంది. కూర్చుంటే ఈ నామం చేసుకుంటున్నాడు. ఎప్పుడు కొంచెం మిగిలిందమ్మా, కూర్చో అయిపోతుంది ఈరోజు అన్నట్టు కూర్చుంది. కూర్చునేసరికి మళ్ళీ నామం చేస్తున్నాడు. చేస్తుంటే కాసేపు అయ్యేసరికి ఆ అమ్మాయి కూడా మెల్లిగా హరే రామ హరే కృష్ణ అనడం మొదలుపెట్టింది. ఈయన అంటున్నాడు. ఆ రోజు కూడా గడిచిపోయింది. అడిగి, స్వామి మీరు మోసం చేస్తున్నారంటే, అమ్మ మోసం చేయను, రేపు రాత్రి నీకు దివ్యానందాన్ని ఇస్తాను ఖచ్చితం అని నేను ప్రమాణం చేస్తున్నా భగవంతుడి మీద, రేపు వచ్చే నువ్వు అని చెప్పాడు. అనేసరికి చక్కగా అలంకరించుకుని ఆ రాజుతో చెప్పిందిట, రేపు వెళ్ళిపోతున్నాను నేను, మీరు భటుడిని కాపలా పెట్టండి, పెడితే రేపు నాతో ఆయన ఉండగానే మీరు పట్టేసుకోవచ్చు ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా అని చెప్పి వచ్చింది. వచ్చేసరికి సరే అని కూర్చుంటే మళ్ళీ నామం మొదలు పెట్టారు. ఏమిటి స్వామి, అమ్మ ఈరోజు చాలా తక్కువ ఉందమ్మా చేయడానికి, చేస్తాను అని మొదలు పెడితే, స్వామి ఎలాగో మీరు కూర్చున్నారు, నేను కూర్చుంటున్నాను, మీ దగ్గర ఒక మాల ఉంది కదా, నాకు కూడా అలాంటిది ఇస్తారని నేను చేస్తాను. సరేనమ్మా తీసుకొని ఒక మాల ఇచ్చాడు. కాసేపు అయ్యేసరికి ఆ అమ్మాయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయి తర్వాత ఆయన బయటకు వచ్చాక అప్పుడు సమాధిలోంచి బయటకు వచ్చి, స్వామి ఏమి దివ్యానందాన్ని పొందాను, ఎంత తుచ్చమైన బతుకు అనుభవించాను, నా బతుక్కి మీరు ఇది ఇచ్చారా అని కాళ్ళ మీద పడిపోయి ఆస్తులన్నీ అమ్మి పాడేసి ఆయనకి శిష్యురాల కింద అయిపోయి కృష్ణనామాన్ని, హరే కృష్ణ హరే రామ నామాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. అది ఆ హరిదాస్ ఠాకూర్ గారి గొప్పతనం. ఆయన బయటకు వచ్చి తర్వాత ఆ సంఘటన ఎక్కడో చెప్తూ, ఒక వేశ్యని కూడా మనస్సు మార్చి అలా తయారు చేస్తుంది హరే కృష్ణ నామము. ఎంత కాఠిన్యుడైనా సరే హరే కృష్ణ నామాన్ని చేస్తే కనుక మనస్సు మారుతుంది అని ఆయన చెప్తే, ఒక టెంపర్ లేచి, వాడు దుర్మార్గుట్ట, వాడు లేచి, అయితే నేను చేస్తాను, నేను దుర్మార్గుణ్ణి, నాకు ఎవరినైనా హింసిస్తే చాలా ఇష్టం, నన్ను మారుస్తాడా మీ కృష్ణుడు అని అడిగాట. ఆయన హరే కృష్ణ నామానికి ఆ శక్తి ఉంది నాయన, కృష్ణుడు ఏదైనా చేయగలడు అని చెప్పి వదిలేస్తే, సరే అయితే ఒక నియమం పెడుతున్నా, 41 రోజులు నేను ఆ నామం చేస్తా, నేను మారానా నా ముక్కు కోసుకుంటా, నేను మారకుండా ఇలాగే ఉన్నానా వచ్చి మీ ముక్కు కోసేస్తాను అని ఆయన బెదిరించాడు అందరి ముందు. ఆయనకే ఉంది సర్వం జగన్నాథం, నమస్కారం పెట్టుకుని సరే నాయన అని వెళ్ళిపోతే, వాడు నేను మారను ఇలాగే ఉంటాను, ఏమవుతుందో చూద్దాము అని చెప్పి అలాగే ఉన్నాడు. హరే కృష్ణ లేదు, ఏమీ లేదు, అలాగే ఉన్నాడు. విచిత్రం ఏమైందంటే 30 రోజులు అయ్యేసరికి అందరితో చెప్తున్నట్ట, ఈయన ముక్కు కోసేస్తాను ఇంక నేను వెళ్ళి అని. 30 రోజులు అయ్యేసరికి కుష్ఠరోగం వచ్చి 41వ రోజుకి అతను ముక్కు రాలి కింద పడిపోయింది. ముక్కు రాలి కింద పడిపోయాడు కుష్ఠరోగం వచ్చి, ముక్కు లేకుండా ఉన్నట్టు తర్వాత. చూడండి, అది ఆ మహనీయుడి శక్తి. అలాంటి మహనీయులు తిరిగిన అద్భుతమైన ప్రదేశం పూరీ క్షేత్రం. అందరూ హరిదాస్ ఠాకూర్ గారి సమాధికి మాత్రం తప్పకుండా వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకో. సరే, ఇంకా సమయం అయిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి కదా చెప్పడానికి. శ్రీమాత్రే నమః.